దాదాపు సంవత్సరం అవుతోంది పులిహోర తిని. అందుకని ఈ రోజు పులిహోర వండాలని ఫిక్స్ అయ్యాను. ఇక గల్ఫ్ లో ఎప్పుడు చికెను మటను తిని తిని నాలుక చచ్చిపోయింది. పులిహోర అంటే నాకు చాలా ఇష్టం. తెలుగువారు ప్రతి పండగకు తప్పనిసరిగా ఇంట్లో పులిహోర వండుతారు. నేనైతే చిన్నప్పుడు వినాయక చవితి నిమజ్జనానికి పులిహోర తినడానికి మాత్రమే వెళ్లేవాడిని. ఎందుకంటే దేవునికి పెట్టే ప్రసాదం పులిహోర చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇక నూనె బాగా వేడిన తర్వాత పల్లీలు అయితే వేసాను అనమాట. పల్లీలు వేసి దాన్ని బాగా ఫ్రై చేసుకుని దాని తర్వాత పచ్చిమిరకాయలు బాగా దంచి పెట్టుకున్నాను అనమాట. కొందరు పచ్చిమిరపకాయలు నిలువుగా కోసి వేసుకుంటారు, నేనైతే దంచి వేసుకుంటాను అనమాట. పచ్చిమిరపకాయలు దంచి వేసుకోవడం వల్ల అయితే టేస్ట్ బాగుంటుంది అనమాట. అందుకని నేనైతే దంచి వేసుకుంటాను. ఇంకైతే తర్వాత అయితే అయిపోయింది అనమాట. దాంట్లో ఇక నిమ్మరసం అయితే వేసి ఇక నేనైతే సలీమన్నకైతే ఫోన్ చేసి పిలిపించాను అనమాట. నువ్వైతే వెళ్ళేటప్పుడు నాకైతే బిర్యానీ తినిపిస్తున్నావు కదా, నేనైతే మా రాయలసీమ స్పెషల్ పులిహోర తినిపిస్తాను రా అని చెప్పాను అనమాట. ఆయనైతే వచ్చాడు. పులిహోర అంటే ఎప్పుడు తినలేదు, ఎందుకంటే ఈయన ఉండేది ముంబైలో అనమాట. అందుకని ఎప్పుడు పులిహోర తినలేదు అనమాట. ఇంకా పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇంకా దాని తర్వాత మా ఫ్రెండ్ ఇంకొక ఆయన తాజ్ అని ఆయన కూడా వచ్చేసినాడు. ఇంకా వాళ్ళిద్దరికి ప్లేట్లో పెట్టి ఇచ్చాను అనమాట. ఇక వాళ్ళైతే భోజనం చేసి చాలా రుచిగా అయితే ఉందని చెప్పారు. ఇంకా నేనైతే కూర్చున్నాను. పులిహోర దాంట్లోకి ఉల్లిపాయ బజ్జీలు మామిడికాయ పచ్చడి. ఇంకా రుచి అయితే టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.